Please like video. Subscribe channel. Video preview. హలో ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ ఇచ్చాక ఫ్రెండ్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ మాటలో బిట్ మార్క్ పెట్టారు, షేక్ వీడియో చేసి ఇంపోర్ట్ చేసుకోండి. మన కాకపోతే కావాలంటే మనకి ఎలక్ట్రిక్ మోషన్ కొత్త వర్షన్ అండి, మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే వీడియో చేసి ముందుగా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఫుల్ వర్షన్ మొత్తం కానీ మీకు టెలిగ్రామ్ ఛానల్ చూడొచ్చు. ముందుగా ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో ఇంపోర్ట్ చేసుకోండి, బిట్ మార్క్ పీసీ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మాకు ఆల్రెడీ టెక్స్ట్ లేయర్స్ మనం రెక్టాంగిల్ లేయర్స్ ఆడియో యాడ్ చేయాలి కనిపిస్తుంది, మళ్ళీ బిట్ మ్యాక్స్ యాడ్ చేసి కనిపిస్తుంది కదా. మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇక్కడ ఏం చేయకండి, మీకు అలాగా ఉండనివ్వండి. మన టెక్స్ట్ లేయర్ ఉండాలి, టెక్స్ట్ లేయర్ ఫోన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారంటే టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఫస్ట్ అది ఎడిట్ టెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత ఈ ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి. వి ఆల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తే ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేయండి. ఎక్కడైతే మీరు కింద డౌన్ చేసుకున్న ఫోన్ టు ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ చేసుకుంటే ఫోన్ వచ్చేస్తుంది మీకు. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మనకు ఫోన్కి క్లిక్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకొని విఆల్ ఫోన్కి వచ్చింది మాకు సజ్వార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆ ఫోన్ ఏమేమి ఉందో స్కెచ్ చేయండి. మా ఫోన్ వచ్చేస్తుంది, ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫోన్ మాకు చాలా రాకపోవచ్చు ఒకసారి. మాకు ఏం చేస్తున్నాం, మనకు ఫోన్ పక్కన కనిపిస్తుంది కదా, మనకు లేడీస్ చిన్న పెద్ద చేసుకోండి. మనకు ఫోన్ వచ్చేస్తుంది. మనకు రైట్ క్లిక్ చేసేయండి, బ్యాక్ క్లిక్ చేసుకోండి మీరు. మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ లేడీస్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఫోన్ యాడ్ చేసే ఇక్కడ షో అవుతుంది, ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకు ఏం చేస్తారంటే మనకు ఇక్కడ టెక్స్ట్ పక్కన ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మన ఫోన్ అంటే చిన్న చిన్న పేద చేసుకోండి, మన ఫోన్ వచ్చేస్తుంది మనకు. ఏ విధంగా ఏం చేస్తారంటే మొత్తం టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, టెక్స్ట్ లేయర్స్ మొత్తం చేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఏం చేస్తారంటే మనకు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారంటే 9:60 రేషియో వల్ల ప్లస్ సైన్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. 9:16 క్లిక్ సెలెక్ట్ చేసుకొని మనకు క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారండి మాకు మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీకు గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కదా, ఒక 12 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ హోల్సేల్ పట్టుకోండి ఇమేజ్ని, ఒక 12 ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి మీరు. 12 ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఇమేజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, మాకు ఇమేజ్ అంటే స్టెప్ బై స్టెప్ వస్తాయి మనకి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీకు చూడండి, మాకు ఇమేజ్ చిన్నగా వస్తుంది. ఒక్కోసారి మీకు చిన్నగా వచ్చింది ఏం చేస్తారంటే ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఫిల్ కంపల్సరీ కనిపిస్తుంది, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది పెద్దగా అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మొత్తం ఇమేజెస్ ఫిల్ కంపల్సరీ చేసుకోండి. ఇమేజ్ పెద్ద చేసుకోండి, 12 ఇమేజెస్ క్లిక్ వస్తే ఏం చేస్తారంటే ఇమేజ్ దగ్గర వచ్చేసేయండి. ఇమేజ్ దగ్గర వచ్చిన ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాడు కదా, కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ కదా, క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మాకు సేవ్ ఉంది కదా, సేవ్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే 12 ఇమేజెస్ పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఒక్కసారి షేక్ అవ్వడం ఓపెన్ చేసుకోండి. షేక్ వచ్చిన తర్వాత మాకు చూడండి, అక్కడ మళ్ళీ బోల్డ్ మిస్సింగ్ వస్తుంది, అవసరం లేదు యాడ్ చేసేయండి. మనకు బ్యాక్ వచ్చేసేయండి. ఇక మన 12 ఆల్రెడీ ఎఫెక్ట్తో ఇమేజెస్ కనిపిస్తాయి మాకు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ హై పక్కన హోల్సేల్ పట్టుకోండి, 12 ఇమేజ్ లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు. జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి, మిస్ కానీ అక్కడ లేయర్స్ అండి. 12 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 12 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ పీసీ ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు కరెక్ట్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ చూడండి 0:29 వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, పేస్ట్ 12 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మనకి ఇమేజెస్ వస్తాయి, ఇమేజ్ లేయర్ యాక్షన్. ఇలా ఇందులో మనకు ఇమేజ్ ఆల్రెడీ మనకి 9:16 నేషనల్ ఇమేజెస్ కన్వర్ట్ చేసాం కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తానంటే మీకు ఒక ఫస్ట్ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫీల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ ఆల్రెడీ మాకు గ్యాలరీ లొకేషన్కి వెళ్ళిపోయి మనకు ఎక్కడైతే కన్వర్ట్ చేసుకున్నారో లొకేషన్కి వెళ్ళిపోయి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ సింగిల్ కనిపిస్తుందా, క్లిక్ చేసుకోండి.
మళ్ళీ ఏం చేస్తారంటే సెకండ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకోండి, ప్లస్ ఐకాన్. ఈ విధంగా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు మొత్తం 12 లేయర్స్ ఉన్నాయి కదా, మొత్తం యాడ్ చేసుకోండి ఇమేజెస్. ఈ విధంగా మొత్తం యాడ్ చేయడం లేదా, మీరు యాడ్ చేసుకోండి. కాకపోతే ఏం చేస్తారంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ అప్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఓపెన్ చేస్తే మాకు ఆల్రెడీ ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. అక్కడ మధ్యలో కూడా ఒక మధ్యలో ఒక లేయర్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఏం చేస్తారంటే మాకు ఐ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని హోల్సేప్ పట్టుకొని 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బిట్ మ్యాప్ వచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 4 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ వచ్చిన మనకు మళ్ళీ ఇంకొక కొంచెం గ్లో ఎఫెక్ట్ యాడ్ అయ్యి వస్తుంది మనకు టెక్స్ట్ వాళ్ళు. మరి ఈ ఐకాన్ క్లిక్ బ్లూ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఆల్రెడీ మేము ఆన్ చేసి పెట్టాను, ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. మనము అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఛానల్ ఏముందో నేమ్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక్కసారి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు 1080 ఎక్స్పోర్ట్ కాకపోతే 720 20pలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ అనిపిస్తే క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇది.